హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు పర్మి స్టూడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కొత్త స్వీట్తో మీ ముందుకు వచ్చేసా. అదేంటో లాస్ట్ని చెప్తాను. ఇవి చూసారు కదా, వీటిని మా విలేజ్లో అయితే జీడీలు అంటారు. మీరేమంటారో కామెంట్ చేసేయండి. అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను నేను. కడాయి పెట్టుకున్నా. కడాయి వేడైన తర్వాత గీ వేస్తున్నా. గీ వేడైన తర్వాత బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాదం దోరగా ఫ్రై చేసుకోవాలండి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. బాదం వేడైన తర్వాత దానిలోనే కాజు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే నేను ఈ జీడి గురించి చెప్తాను. మా విలేజ్లో అప్పుడప్పుడు తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి. ఆ తిరునాళ్ళలో ఎక్కువగా ఈ జీడీలు, ఖర్జూరం అవి దొరుకుతాయి. చెరుకు ముక్కలు ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. మేమైతే భోగేశ్వరం తిరణాలు, మా విలేజ్కి దగ్గర అనమాట భోగేశ్వరం. ఆ భోగేశ్వరం తిరణాలప్పుడు ఇవి తీసుకొని వచ్చిన అప్పుడే వీడియో షూట్ చేసిన. కానీ ఇన్ని డేస్ పట్టిందనమాట పోస్ట్ చేయడానికి. కొంచెం బిజీగా ఉండటం వల్ల పోస్ట్ చేయలేకపోయాను. ఓకేనా? అలాగే ఈ బాదం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే జీడి ఉన్నాయి కదా, ఇవి ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాను. సగానికి విరుచుకొని పెట్టుకున్నాను నేను, ఎందుకంటే ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి కదా, అందుకని. కాజు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఓకేనా? ఈ జీడీలతో ఏం చేస్తుందబ్బా అనుకుంటున్నారా? తర్వాత చెప్తాను. కాజు బాదం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని, ఫైన్ పౌడర్ వద్దండి, కొంచెం బరకగానే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఆఫ్ చేసి పెట్టుకున్న జీడి ఉన్నాయి కదా, ఇవి వేసుకొని ఇవి కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని నేను నెయ్యి వేడి చేసాను కదా, ఆ కడాయిలో వేసుకుంటాను. ఈ మిశ్రమాన్ని కడాయిలోకి తీసేసుకున్న తర్వాత గీ వేయాలండి. అప్పుడే మనం చేసే స్వీట్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ప్లస్ ఇప్పుడు చెప్పేస్తున్నాను ఏం చేస్తున్నాను అన్నది. ఈ జీడీలతో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ చేసి మిశ్రమం తయారు చేసి పెట్టుకున్నాం కదా, దీంతో నేను లడ్డూలు తయారు చేస్తాను అన్నమాట. ఓకేనా? నెయ్యి వేడి చేసి పెట్టుకున్న వేడి నెయ్యి కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకొని చక్కగా మంచిగా కలిపేసి, అప్పుడు చేత్తో మనం చుట్టితే లడ్డు రావాలన్నమాట. ఆ విధంగా ఒకవేళ లడ్డు రాలేదనుకో ఇంకో కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకొని చక్కగా చుట్టుకోండి లడ్డూలు. ఈ లడ్డూలు చాలా టేస్ట్ ఉన్నాయండి. దీంట్లో అయితే నేను ఎటువంటి చక్కెర కానీ బెల్లం పౌడర్ కానీ ఏమీ వేయలేదు, ఎందుకంటే జీడీ ఆల్రెడీ స్వీట్ ఉంటుంది. ఆ స్వీటే సరిపోయింది. చాలా బాగున్నాయి లడ్డూలు కూడా, చాలా బాగా వచ్చినాయి. డ్రై ఫ్రూట్స్ కూడా తినేటప్పుడు పంట కింద పడితే టేస్ట్ అదిరిపోయింది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరూ తినండి, ఎస్పెషల్లీ పిల్లలకు కూడా పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఓకేనా? మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఫ్రెండ్స్, ఈ కొత్త లడ్డు ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.